పాటికి అర్థమైంది మేము ఎక్కడికెళ్తున్నామని చెప్పి థంబ్‌నెయిల్ చూసిన తర్వాత యెస్ వి ఆర్ గోయింగ్ ఫర్ సిల్వర్ షాపింగ్ నౌ. మేమైతే వెండి వస్తువులు అన్నప్రసాదానికి కావాల్సినవన్నీ కొనటానికి జిఆర్‌టి జ్యువెలర్స్‌కి వచ్చాము. ఇప్పుడు మీతో నా షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఏం జరిగిందనేదైతే షేర్ చేసుకుంటా. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఇండివిడ్యువల్ షాపింగ్ అయితే చేయలేదు. అది కూడా సిల్వర్, గోల్డ్ అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేదు. మా ఇద్దరికీ అయితే అసల ఈట్లి మీద అవగాహన కూడా లేదు. ఏం కొనాలనేది కూడా తెలీదు. ఇప్పటి వరకు అన్ని ఇంట్లో పెద్దోళ్ళు చూసుకుంటారులే అని చెప్పి ఏది పట్టించుకోలేదు మేము. కానీ ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చింది. ఫస్ట్‌లీ మాకసల అన్నప్రసన్న చేయడానికి గిన్నె ఎలా ఉంటదో కూడా తెలీదు. మేము స్టార్టింగ్‌లో ఒక గిన్నె తీసాము. అదేమో గంధపు గిన్నంట. ఇంకా షాపోళ్ళే మాకు కొన్ని గిన్నెలైతే సజెస్ట్ చేశారు. ఇవి నార్మల్‌గా తీసుకెళ్తారని చెప్పి. నేనేదో పెద్ద సైంటిస్ట్ లాగా నాలో టాలెంట్ అంతా బయటికి తీసి మరి ఆ గిన్నెలు వెయిట్ అయితే చూస్తున్నా. మేము వెళ్ళిన షాప్‌లో పెద్దగా డిజైన్స్, మోడల్స్ అయితే ఏం లేవు గానీ ఉన్నట్లోనే బెస్ట్ తీసిచ్చారు. మరి గిన్నెలాగా ఉంది. మీకు తెలుసా వెండిలో కూడా 2 టైప్స్ ఉంటాయంట. 80% అండ్ 92%. మేమైతే అన్నీ కూడా 92% తీసుకున్నాం. మేము ఫైనల్‌గా ఒక సిల్వర్ బౌల్ అయితే సెలెక్ట్ చేసాము. బౌల్‌లోకి మళ్ళీ స్పూన్ తినిపిస్తానికి కావాలని తెలిసింది. తర్వాత ఒక స్పూన్ కూడా మేమైతే సెలెక్ట్ చేసాము. స్పూన్స్ 92% లేవు. ఎందుకంటే 92%వి రావంట. 80% వస్తాయంట. స్పూన్ కూడా తీసుకున్నాక ఇంకొక వెండి గ్లాస్ కావాలని తెలిసింది. సో మేము వెండి గ్లాసులు సెలెక్ట్ చేసుకుంటే బుడ్డోడి గ్లాస్ ఎందుకులే అని చెప్పి మేము కొంచెం పిల్లలకి బొమ్మలు అవి ఉన్నాయనుకో ఆటకాయతనంగా ఉండి ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పి ఈ కప్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం మేము. అలాగే పక్కన ఇంకా బాటిల్స్ అవి కూడా ఉంటే చూసాము. ఆ కప్ అండ్ బాటిల్‌లో ఇంకా కలర్స్, మోడల్స్ ఏమీ లేవని చెప్పి ఓన్లీ ఆ 2నే ఉన్నాయని చూపిచ్చారు. యాస్ పర్ ద ట్రెడిషన్ మనమేమో గ్లాస్ తీసుకెళ్ళాలి. కానీ మాకు గ్లాస్ కన్నా కప్పే బెస్ట్ ఆప్షన్ అనిపిచ్చింది. నాకైతే ఈ కప్పు కూడా చాలా బాగా నచ్చింది. గ్లాస్ ఏముంది ఎప్పుడు కామనే కదా అని అనుకున్నాం. లాస్ట్‌కి మేమైతే ఈ వండర్‌ఫుల్ వెండి బౌల్ అండ్ క్యూట్ కప్పు అండ్ ది స్మాల్ స్పూన్ అయితే మేము సెలెక్ట్ చేసాము. మేము ఫస్ట్ అసలు ఈ సిల్వర్ షాప్‌కెళ్ళంగానే ఫస్ట్ అడిగిన క్వెషన్ జీఎస్టీ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి. నార్మల్‌గా ఏ సిల్వర్ ఆటిల మీదైనా గాని 3% జీఎస్టీ వేయాలి యాస్ పర్ ద రూల్స్. మన ఐటెమ్ సెలెక్ట్ చేశాక ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే ఒక రఫ్ బిల్ అనేది ఏసి తీసుకొస్తారు. ఈ రఫ్ బిల్ ఏసే టైంలో మేము ఓకే చేసిన తర్వాత చాలా తెలివిగా వాళ్ళు టీ, కాఫీ ఆర్ బాదం మిల్క్ కావాలా మేడం అని చెప్పి అయితే వచ్చి అడిగారు. ఒకవేళ మేమేం పర్చేస్ చేయకపోతే మాకేం ఆఫర్ చేయరనుకుంటా. నేనెప్పుడు షాప్‌కెళ్ళా అంటే ఎప్పుడు ఎళ్ళలేదులే. ఒకవేళ ఎళ్ళినా నేనెప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేయలేదు. ఎప్పుడు మమ్మల్ని ఏమి వచ్చి అడగలేదు. మేమైతే బోర్ కొట్టకుండా బాదం పాలనైతే ఓకే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేకింగ్ చార్జెస్ మీద మనం బేరం అడిగితే కొంచెం తగ్గిస్తారంట. మేమైతే ఎక్కువ బార్గెనింగ్ ఏం చేయలేదు. మాకు తెలీదు కాబట్టి. కంప్లీట్ ఐటెమ్స్ అన్నీ ఇండివిడ్యువల్‌గా ప్యాక్ చేసి మళ్ళీ టోటల్‌గా ఇంకొక ప్యాక్ చేయమని అయితే చెప్పాము. 3 ఐటెమ్స్ కదా! ఫోర్త్ ప్లేస్‌లో గ్యాప్ వస్తే ఇంకా మేము ఏమైనా కిడ్స్ రిలేటెడ్ డాల్స్ ఉంటే అతికిచ్చమన్నాము. ఆడేమి లేపోయేప్పటికి ఆడు ఫ్లవర్స్ అయితే అతికిచ్చారు. ఫైనల్లీ ప్యాకింగ్ వచ్చేప్పటికి సూపర్‌గా వచ్చింది. ఇంక మేము బిల్ పే చేసాము. వాళ్ళు ఇంకా వాళ్ళ బ్యాగ్‌లో పెట్టి మా ఐటెమ్స్ అయితే మాకు ఇచ్చేసారు గిఫ్ట్ ప్యాక్ రూపంలో. నెక్స్ట్ మేము బట్టలు కొనటానికి కిడ్స్ సెంట్రల్‌కి అయితే వచ్చాము. అదేంటో మరి చిన్నపిల్లల బట్టలు వచ్చేటికి కుతుంటాయి. కానీ కాస్ట్ వచ్చేటప్పటికి భారీగా చెప్తున్నారు. మేము సూట్ తీసుకోవాలా, షెర్వానీ తీసుకోవాలా అనుకుని షెర్వానీ అయితే ఫైనల్‌గా తీసుకున్నాము. మేము అనుకున్నట్టుగానే బుడ్డోడైతే ఆ కప్పుని చాలా లైక్ చేశాడు. దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాడు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మీకు మేము కొన్న ఐటెమ్స్ ఎలా అనిపించాయి కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.